హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో అయితే ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఈ వీడియోలో కూడా ప్రతి వాక్యాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పబోయే వర్బ్ ఫామ్ నెక్స్ట్ తర్వాత చేయబోయే వీడియోకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరియు మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ పై ట్యాప్ చేసి జాయిన్ అవ్వండి. మరియు థ్యాంక్స్ పై ట్యాప్ చేసి కూడా మీరు నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నువ్వు నా నుండి ఎందుకు దూరం అవుతున్నావో నాకు చెబుతావా? నువ్వు నా నుండి ఎందుకు దూరం అవుతున్నావో నాకు చెబుతావా? విల్ యూ టెల్ మీ వై యు ఆర్ డిస్టాన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ? విల్ యూ టెల్ మీ వై యు ఆర్ డిస్టాన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ? విల్ యూ టెల్ మీ నువ్వు నాకు చెప్పగలవా? వై ఎందుకు? యు ఆర్ డిస్టాన్సింగ్ యువర్ సెల్ఫ్ నువ్వు నీకు నువ్వే దూరం అవుతున్నావు. డిస్టాన్సింగ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వే దూరం అవుతున్నావు అని చెప్పవచ్చు. ఫ్రమ్ మీ కాబట్టి నా నుండి. విల్ యూ టెల్ మీ వై యు ఆర్ డిస్టాన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మీ? నువ్వు నా నుండి ఎందుకు దూరం అవుతున్నావో నాకు చెబుతావా? నెక్స్ట్, నువ్వు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ పుషింగ్ మీ అవే. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ పుషింగ్ మీ అవే. ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కావడం లేదు. వై ఎందుకు? యు ఆర్ పుషింగ్ నువ్వు దూరం చేస్తున్నావు అంటే దూరం నెట్టుతున్నావు. పుషింగ్ అంటే నెట్టడం అని కాకుండా ఈ తెలుగు అర్థంలో ఎందుకు దూరం చేస్తున్నావు అనే అర్థం. మీ అవే నన్ను దూరంగా, అవే అంటే దూరంగా, మీ అంటే నన్ను. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ పుషింగ్ మీ అవే. నువ్వు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాతో మాట్లాడనప్పుడు నాకు భయమేస్తుంది. నువ్వు నాతో ఎప్పుడైతే మాట్లాడావో అప్పుడు నాకు భయమేస్తుంది అని చెప్పడాన్ని ఐ గెట్ స్కేర్డ్ వెన్ యూ డోంట్ టాక్ టు మీ. ఐ గెట్ స్కేర్డ్ వెన్ యూ డోంట్ టాక్ టు మీ. ఐ గెట్ స్కేర్డ్ నాకు భయమేస్తుంది. వెన్ అప్పుడప్పుడు లేదా అయినప్పుడు ఇలాంటి సందర్భాలలో మాట్లాడనప్పుడు, చెయ్యనప్పుడు, విననప్పుడు, వచ్చినప్పుడు అని ఈ విధంగా చెప్తూ ఉంటాం కదా! అలాంటి సందర్భంలో వెన్ అని ఉపయోగిస్తాము. యూ డోంట్ టాక్ నువ్వు మాట్లాడనప్పుడు, టు మీ నాతో. ఐ గెట్ స్కేర్డ్ వెన్ యూ డోంట్ టాక్ టు మీ. నువ్వు నాతో మాట్లాడనప్పుడు నాకు భయమేస్తుంది. మీ మనసులో ఉన్నది వ్యక్తపరచాలని మీకు అనిపించడం లేదా? మీ మనసులో ఉన్నది వ్యక్తపరచాలని మీకు అనిపించడం లేదా? డోంట్ యూ ఫీల్ లైక్ ఎక్స్‌ప్రెసింగ్ వాట్స్ ఆన్ యువర్ మైండ్? డోంట్ యూ ఫీల్ లైక్ ఎక్స్‌ప్రెసింగ్ వాట్స్ ఆన్ యువర్ మైండ్? డోంట్ యూ ఫీల్ మీకు అనిపించడం లేదా? లైక్ ఎక్స్‌ప్రెసింగ్ వ్యక్తపరచాలని. వ్యక్తపరచడం అంటే ఎక్స్‌ప్రెసింగ్. వాట్స్ ఆన్ యువర్ మైండ్ మీ మనసులో ఏముందో అది మీ మనసులో ఉన్నది. డోంట్ యూ ఫీల్ లైక్ ఎక్స్‌ప్రెసింగ్ వాట్స్ ఆన్ యువర్ మైండ్? మీ మనసులో ఉన్నది వ్యక్తపరచాలని మీకు అనిపించడం లేదా? మీ మౌనం నన్ను భయపెడుతోంది. మీ మౌనం నన్ను భయపెడుతోంది. యువర్ సైలెన్స్ ఈజ్ స్కేరింగ్ మీ. యువర్ సైలెన్స్ ఈజ్ స్కేరింగ్ మీ. యువర్ సైలెన్స్ మీ మౌనం ఈజ్ స్కేరింగ్ భయపెడుతోంది. ఎవరిని? మీ నన్ను. యువర్ సైలెన్స్ ఈజ్ స్కేరింగ్ మీ. మీ మౌనం నన్ను భయపెడుతోంది. నన్ను నమ్మడం మీకెందుకు ఇంత కష్టంగా ఉంది? నన్ను నమ్మడం మీకెందుకు ఇంత కష్టంగా ఉంది? వై ఈజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు ట్రస్ట్ మీ? వై ఈజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు ట్రస్ట్ మీ? వై ఈజ్ ఇట్ ఎందుకు ఉంది అని. సో డిఫికల్ట్ ఇంత కష్టంగా. డిఫికల్ట్ అంటే కష్టము.
ఫర్ యూ మీకు లేదా మీకోసం. టు ట్రస్ట్ మీ నన్ను నమ్మడం కోసం. నన్ను నమ్మడానికి లేదా నన్ను నమ్మడం కోసం. వై ఈజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు ట్రస్ట్ మీ. నన్ను నమ్మడం మీకెందుకింత కష్టంగా ఉంది? నాకు బాధ కలిగించినా సరే నిజం చెప్పు. నాకు బాధ కలిగించినా సరే నిజం చెప్పు. టెల్ మీ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్ మీ. టెల్ మీ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్ మీ. టెల్ మీ నాకు చెప్పు. ద ట్రూత్ నిజం. ఈవెన్ ఇఫ్ అయినా సరే. అలా అయినా సరే నాకు చెప్పు అనే సందర్భంలో ఈవెన్ ఇఫ్ అయినా సరే. ఇట్ హర్ట్స్ మీ నాకు బాధ కలిగించినా. టెల్ మీ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్ మీ. నాకు బాధ కలిగించినా సరే నిజం చెప్పు. మీరు నాపై కోపంగా ఉన్నారని నాకు అర్థమైంది. మీరు నాపై కోపంగా ఉన్నారని నాకు అర్థమైంది. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ యాంగ్రీ విత్ మీ. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ యాంగ్రీ విత్ మీ. ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది. దట్ అది లేదా అని సందర్భాన్ని బట్టి. ఉన్నారని అన్నాం కదా, అందుకని దట్ అంటే అని. యు ఆర్ యాంగ్రీ మీరు కోపంగా ఉన్నారు. విత్ మీ నాపై. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ యాంగ్రీ విత్ మీ. మీరు నాపై కోపంగా ఉన్నారని నాకు అర్థమైంది. మీరు నాపై శ్రద్ధ చూపించడం ఎందుకు ఆపేశారు? మీరు నాపై శ్రద్ధ చూపించడం ఎందుకు ఆపేశారు? వై డిడ్ యూ స్టాప్ పేయింగ్ అటెన్షన్ టు మీ? వై డిడ్ యూ స్టాప్ పేయింగ్ అటెన్షన్ టు మీ? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము మరియు చాలాసార్లు చెప్పాను. డిడ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V1 ఫామ్లో ఉంటుంది. స్టాప్ అనేది V1 ఫామ్. వై డిడ్ యూ స్టాప్ ఎందుకు ఆపేశారు? పేయింగ్ అటెన్షన్ శ్రద్ధ చూపించడము. అటెన్షన్ అంటే శ్రద్ధ. టు మీ నాపై లేదా నాకు నాతో. వై డిడ్ యూ స్టాప్ పేయింగ్ అటెన్షన్ టు మీ? మీరు నాపై శ్రద్ధ చూపించడం ఎందుకు ఆపేశారు? మీరు చెప్పే మాటలను నేను సీరియస్గా తీసుకోవాలా? మీరు చెప్పే మాటలను నేను సీరియస్గా తీసుకోవాలా? షుడ్ ఐ టేక్ వాట్ యు ఆర్ సేయింగ్ సీరియస్లీ? షుడ్ ఐ టేక్ వాట్ యు ఆర్ సేయింగ్ సీరియస్లీ? షుడ్ ఐ టేక్ నేను తీసుకోవాలా? బ్రింగ్ అంటే తీసుకురావడం, టేక్ అంటే తీసుకోవడం. వాట్ యు ఆర్ సేయింగ్ మీరు చెప్పే మాటలను లేదా మీరు చెప్పేదాన్ని సీరియస్గా తీసుకోవాలా? షుడ్ ఐ టేక్ వాట్ యు ఆర్ సేయింగ్ సీరియస్లీ? మీరు చెప్పే మాటలను నేను సీరియస్గా తీసుకోవాలా? మీ ముఖ కవళికలను చూస్తుంటే ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. మీ ముఖ కవళికలను చూస్తుంటే ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సజెస్ట్ దట్ there is some kind of problem. Your facial expressions suggest that there is some kind of problem. Your facial expressions మీ ముఖ కవళికలు సజెస్ట్ సూచిస్తున్నాయి. సజెస్ట్ అంటే సూచించడం. దట్ there is ఉందని అలా ఉందని దాని గురించి అలా ఉందని. సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఏదో సమస్య. యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సజెస్ట్ దట్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మీ ముఖ కవళికలను చూస్తుంటే ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. మీరు ఇంత అకస్మాత్తుగా మారడానికి కారణం ఏమిటి? మీరు ఇంత అకస్మాత్తుగా మారడానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు చేంజ్ సో సడన్లీ? What is the reason for you to change so suddenly? What is the reason? కారణం ఏమిటి? రీజన్ అంటే కారణం. ఫర్ యూ టు చేంజ్ మీరు మారడానికి. చేంజ్ అంటే మార్పు. సో సడన్లీ ఇంత అకస్మాత్తుగా. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు చేంజ్ సో సడన్లీ? మీరు ఇంత అకస్మాత్తుగా మారడానికి కారణం ఏమిటి? మీరు ఏదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. మీరు ఏదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది.
ఐ సస్పెక్ట్ యు ఆర్ హైడింగ్ సంథింగ్. ఐ సస్పెక్ట్ యు ఆర్ హైడింగ్ సంథింగ్. ఐ సస్పెక్ట్ నాకు అనుమానం ఉంది. సస్పెక్ట్ అంటే అనుమానం, అనుమానించదగింది. యు ఆర్ హైడింగ్ అంటే మీరు దాస్తున్నారు. సంథింగ్ ఏదో. ఐ సస్పెక్ట్ యు ఆర్ హైడింగ్ సంథింగ్. మీరు ఏదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. నేను మీతో మాట్లాడనప్పుడు నాకు చాలా శూన్యంగా అనిపిస్తుంది. నేను మీతో మాట్లాడనప్పుడు నాకు చాలా శూన్యంగా అనిపిస్తుంది. వెన్ ఐ డోంట్ టాక్ టు యూ ఐ ఫీల్ వెరీ ఎంప్టీ. వెన్ ఐ డోంట్ టాక్ టు యూ ఐ ఫీల్ వెరీ ఎంప్టీ. వెన్ ఐ డోంట్ టాక్ నేను మాట్లాడనప్పుడు. వెన్ ఐ టాక్ అంటే నేను మాట్లాడినప్పుడు. టు యూ మీతో. ఐ ఫీల్ నాకు అనిపిస్తుంది. వెరీ ఎంప్టీ చాలా శూన్యంగా. వెరీ అంటే చాలా. వెన్ ఐ డోంట్ టాక్ టు యూ ఐ ఫీల్ వెరీ ఎంప్టీ. వెన్ ఐ డోంట్ టాక్ టు యూ ఐ ఫీల్ వెరీ ఎంప్టీ. నేను మీతో మాట్లాడనప్పుడు నాకు చాలా శూన్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను దూరం చేసినప్పుడు నాకు బాధగా ఉంటుంది. నువ్వు నన్ను దూరం చేసినప్పుడు నాకు బాధగా ఉంటుంది. ఇట్ హర్ట్స్ మీ వెన్ యూ పుష్ మీ అవే. ఇట్ హర్ట్స్ మీ వెన్ యూ పుష్ మీ అవే. ఇంతకుముందు చేశాను కదా, వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు, మారినప్పుడు అని. అలాంటి సందర్భంలో వెన్ ఉపయోగిస్తాము అని. దూరం చేసినప్పుడు, నప్పుడు వచ్చింది కదా, అందుకని వెన్ ఉపయోగించాము. ఇట్ హర్ట్స్ మీ నాకు బాధగా ఉంటుంది. వెన్ అయినప్పుడు. యూ పుష్ నువ్వు దూరం చేస్తే, నువ్వు నెట్టేస్తే అని అంటూ ఉంటాం కదా, నువ్వు దూరం చేస్తే యూ పుష్. మీ అవే నన్ను దూరంగా. ఇట్ హర్ట్స్ మీ వెన్ యూ పుష్ మీ అవే. నువ్వు నన్ను దూరం చేసినప్పుడు నాకు బాధగా ఉంటుంది. ప్రతి పదానికి మీనింగ్ చెప్పడం లేదు. వాక్యానికి తగ్గట్టుగా సందర్భాన్ని బట్టి ఎలా అయితే ఉపయోగిస్తామో అలా చెప్తున్నాను. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వర్డ్‌కు చెప్పాలంటే ఇట్ అంటే అది, హర్ట్ అంటే బాధించడం, బాధ, మీ అంటే నన్ను. ఇందులో రాలేదు కదా! కొన్ని సందర్భాన్ని బట్టి ఈ విధంగా ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అర్థం అవ్వడం కోసమే ఈ విధంగా చెప్తున్నాను. ప్రతి పదానికి అర్థం చెప్పాలంటే వేరే విధంగా ఉంటుంది. సెంటెన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్‌గా అవుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసము ఈ వాక్యాన్ని ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నేను మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు నన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు? నేను మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు? అంటే నేను మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. నేనెప్పుడు మాట్లాడితే అప్పుడు నన్ను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? వై డు యూ ఆల్వేస్ మిస్‌అండర్‌స్టాండ్ మీ వెన్ ఐ స్పీక్? వై డు యూ ఆల్వేస్ మిస్‌అండర్‌స్టాండ్ మీ వెన్ ఐ స్పీక్? వై డు యూ ఆల్వేస్ మీరు ఎప్పుడు ఎందుకు? వై అంటే ఎందుకు? ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ. నువ్వెందుకు ఎల్లప్పుడూ అని. మిస్‌అండర్‌స్టాండ్ తప్పుగా అర్థం చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకుంటారు అని. మీ నన్ను. వెన్ ఐ స్పీక్ నేను మాట్లాడినప్పుడు. వై డు యూ ఆల్వేస్ మిస్‌అండర్‌స్టాండ్ మీ వెన్ ఐ స్పీక్? నేను మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు? మన మధ్య ఉన్న దూరం గురించి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. మన మధ్య ఉన్న దూరం గురించి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. ఐ యామ్ డీప్లీ కన్సర్న్డ్. నేను తీవ్రంగా చింతిస్తున్నాను. డీప్లీ అంటే తీవ్రంగా, లోతుగా అని. కన్సర్న్ అంటే చింతించడం. అబౌట్ ద డిస్టెన్స్ దూరం గురించి. అబౌట్ అంటే గురించి. డిస్టెన్స్ అంటే దూరం. బిట్వీన్ అస్ మన మధ్య. ఐ యామ్ డీప్లీ కన్సర్న్డ్ అబౌట్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. మన మధ్య ఉన్న దూరం గురించి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నువ్వు నా పట్ల ఎందుకింత దయ చూపిస్తున్నావు? నువ్వు నా పట్ల ఎందుకు ఇంత దయ చూపిస్తున్నావు? వై ఆర్ యూ బీయింగ్ సో కైండ్ టు మీ? వై ఆర్ యూ బీయింగ్ సో కైండ్ టు మీ? వై ఆర్ యూ బీయింగ్ నువ్వెందుకు అలా ఉన్నావు? నువ్వెందుకున్నావు? సో కైండ్ ఇంత దయగా. టు మీ నా పట్ల, నాపై, నాకు అని సందర్భాన్ని బట్టి మాట్లాడతాము.
వై ఆర్ యు బీయింగ్ సో కైండ్ టు మీ? నువ్వు నా పట్ల ఎందుకింత దయ చూపిస్తున్నావు? నువ్వు నాకు ఎందుకింత దయ చూపిస్తున్నావు? నువ్వు నా కోసం ఎందుకింత దయ చూపిస్తున్నావు? ఈ విధంగా వాడుతూ ఉంటాము. కానీ నువ్వు నా పట్ల ఎందుకింత దయ చూపిస్తున్నావని మనం తెలుగులో ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి ఈ విధంగా చెప్పొచ్చు. నా మాటలు ఏ విధంగానైనా మీ విలువను తగ్గించాయా? నా మాటలు ఏ విధంగానైనా మీ విలువను తగ్గించాయా? Did my words in any way diminish your value? Did my words in any way diminish your value? Did my words నా మాటలు in any way ఏ విధంగానైనా diminish తగ్గించాయా? Your value మీ విలువను. Did my words in any way diminish your value? నా మాటలు ఏ విధంగానైనా మీ విలువను తగ్గించాయా? నువ్వు నన్ను గుర్తుంచుకుంటావా? లేక నీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమేనా? నువ్వు నన్ను గుర్తుంచుకుంటావా? లేక నీకేదైనా అవసరమైనప్పుడు మాత్రమేనా? విల్ యూ రిమెంబర్ మీ ఆర్ ఓన్లీ వెన్ యూ నీడ్ సంథింగ్? అంటే నువ్వు నన్ను అవసరమైనప్పుడు తప్ప మిగతా సందర్భాలు గుర్తుంచుకుంటావా అని అడగటము. విల్ యూ రిమెంబర్ మీ ఆర్ ఓన్లీ వెన్ యూ నీడ్ సంథింగ్? విల్ యూ రిమెంబర్ మీ నువ్వు నన్ను గుర్తుంచుకుంటావా? ఆర్ లేక ఓన్లీ వెన్ కేవలం అప్పుడైనా అవసరమైనప్పుడేనా అని. యు నీడ్ సంథింగ్ నీకు ఏదైనా అవసరమైనప్పుడు. నీడ్ అంటే అవసరము, సంథింగ్ అంటే ఏదైనా, యు అంటే నీకు, నీ లేదా మీ అని. మీకు ఏదైనా లేదా నీకు ఏదైనా. విల్ యూ రిమెంబర్ మీ ఆర్ ఓన్లీ వెన్ యూ నీడ్ సంథింగ్? నువ్వు నన్ను గుర్తుంచుకుంటావా లేక నీకేదైనా అవసరమైనప్పుడు మాత్రమేనా అని. ఈ వర్బ్ ఫామ్‌ని క్లియర్‌గా వినండి, నేర్చుకోండి. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత చేయబోయే వీడియోకి ఇందులో చెప్పబోయే పాయింట్ ఆ వీడియోలో చాలా ఉపయోగపడుతుంది. V1 బేస్ ఫామ్ సే. సే అంటే చెప్పు. ఐ సే ద ట్రూత్ నేను నిజం చెబుతాను. V2 పాస్ట్ టెన్స్ పాస్ట్ సింపుల్ సెడ్. సెడ్ అంటే చెప్పాను లేదా చెప్పాడు. ఐ సెడ్ ద ట్రూత్ నేను నిజం చెప్పాను. V3 పాస్ట్ పార్టిసిపుల్ సెడ్ చెప్పిన. ఐ హ్యావ్ సెడ్ ద ట్రూత్ నేను నిజం చెప్పాను. ఇప్పటి వరకు నిజం చెప్పాను అని. V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ సేయింగ్ చెబుతూ. ఐ యామ్ సేయింగ్ ద ట్రూత్ నేను నిజం చెబుతున్నాను, ఇది ఇంకా జరుగుతుంది. సేయింగ్ సే ప్లస్ ఐఎన్జి. సే అంటే ఏంటిది? V1 ఐఎన్జి సేయింగ్ V1 ప్లస్ ఐఎన్జి. V5 థర్డ్ పర్సన్ సింగులర్ సేస్. V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. V1 అంటే సే, ఇక్కడ ఎస్ యాడ్ అయింది మనకు. చెబుతాడు లేదా చెబుతుంది. చెబుతాడు అంటే హీ, చెబుతుంది అంటే షీ. హీ సేస్ ద ట్రూత్ అతను నిజం చెబుతాడు. ప్రతి సెంటెన్స్లో నిజం గురించే చెప్పుకున్నాము. వర్బ్ అనేది చేంజ్ అయింది. టెన్స్ ప్రకారము V1 V2 V3 అనేది చేంజ్ అవుతూ వచ్చింది. కాకపోతే ఐ సే ద ట్రూత్, ఐ సేడ్ ద ట్రూత్ అని చెప్పాము కదా. నెక్స్ట్ సే చెప్పు అనే పదంపై ఒక ఫుల్ వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి. నువ్వు నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో చెప్పు. నువ్వు నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో చెప్పు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.